హాయ్ హలో నమస్తే. ఎప్పటినుంచో మందార పూల కోసం వెతుకుతున్నాను. దొరికితే బాగుండు ఆయిల్ తయారు చేసుకుందామని. ఆడపిల్ల ఉంది కదా, తప్పదు, కొంచెం కేర్ కూడా తీసుకోవాలి కదా. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అందరికీ జుట్టు ఊడిపోతుంది కాబట్టి కొంచెం కేర్ తీసుకుంటే బాగుంటుంది అనుకున్నాను. సో మందార పూలు ఎట్టకేలకు నాకు దొరికాయి అనమాట. అట్ ద సేమ్ టైం కరివేపాకు కూడా నా దగ్గరికి అవైలబుల్గా ఉంది. సో ఈ ఆపర్చునిటీ వదులుకోకూడదు, ఆయిల్ని మరగబెడదాం అనుకున్నా. సో మందార పూలన్నీ తీసుకొని ఆకులు కూడా కొన్ని తెచ్చుకొని శుభ్రంగా కడిగి వాష్ చేసుకొని ఆ నీళ్ళను వడిలిన దాకా ఒక గిన్నెలో ఉంచుకొని తర్వాత ఒక పొడి క్లాత్ మీద ఆరబెట్టారనమాట. సో ఆ తడంతా పోయిన తర్వాత ఒక గిన్నెలో వేసుకొని ఫ్రెష్ కొబ్బరి నూనె, అది మా వారు కైకలూరు నుంచి తెచ్చారనమాట. ఫ్రెష్గా ఆడిచ్చింది, కల్తీ ఉండదనమాట అక్కడ కొబ్బరి నూనె అయితే. ఇక్కడ అనుకోండి కొంచెం పుచ్చిపోయిన కొబ్బరికాయలు అన్నీ ఆడిచ్చేసేస్తారు. సో అక్కడ నుంచి తెచ్చారు. ఆ కొబ్బరి నూనె వేసేసుకొని ఒక గుప్పడి మెంతులు, కలబంద కూడా కడిగేసుకొని తుడిచేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని వేసాను. అలాగే ఒకప్పుడు ఆనియన్స్ కూడా వేసాను. ఇప్పుడు అవన్నీ మరిగించాలి. అలా మరుగుతున్న టైంలో కొంచెం కరివేపాకు ఒక గుప్పెడేస్తే సరిపోద్ది, మన దగ్గర ఉంది కదా అని చెప్పి నేను ఎక్కువ వేసాను. చూసారా కరివేపాకు ఎంత ఫ్రెష్గా ఉందో, మా ఊరి నుంచి తెచ్చుకున్నాను, చాలా కరివేపాకు తెచ్చుకున్నాను నేను. సో ఆ కరివేపాకు మొత్తం ఆయిల్లో వేసాను. ఇప్పుడు అవన్నీ బాగా మరగనివ్వాలి. ఎంత బాగా మరగనివ్వాలంటే నూనె మొత్తం కలర్ చేంజ్ అయిపోవాలి, అవన్నీ మాడిపోయినట్టుగా కొంచెం బ్లాక్ కలర్లో లాగా వచ్చేయాలి. అంత విధంగా సిమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటూ చక్కగా మరగనివ్వాలి. చూసారా అలా మరుగుతుంది. కొంచెం కలర్ చేంజ్ అయింది. ఇంకొంచెం బాగా చేంజ్ అయితే వాటిలో ఉన్న జ్యూసీ అంతా, వాటిలో ఉన్న ఫ్లేవర్స్ అంతా అన్నీ ఆ ఆయిల్కి పడతాయి అన్నమాట. సో చూసారా కొంచెం కలర్ చేంజ్ అయింది. ఇంకా మనకి చేంజ్ అయిందాక మరగబెట్టాలి. మరిగిందాక చక్కగా సిమ్లో పెట్టి చూసారా ఆ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇప్పుడు కలర్ బాగా చేంజ్ అయింది, సరిపోతుంది. ఆ మాత్రం అయితే ఇంకా చాలు. సో ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి, ఒకవేళ నైట్, ఒక్కొక్కసారి నేను నైట్ కాస్తే మాత్రం ఓవర్ నైట్ అంతా ఉంచేస్తాను, పగలు మార్నింగ్ కాస్తే మాత్రం ఒక డే అంతా ఉంచి వడగట్టేస్తాను. చూసారా ఆయిల్ అంతా ఎంత కలర్ చేంజ్ అయిపోయిందో. సో ఇప్పుడు దాన్ని మనం డబ్బాలో స్టోర్ చేసేసుకొని డైలీ యూజ్ చేసుకుంటే జుట్టుకు మంచిదనమాట. దీనివల్ల జుట్టు పెరిగిపోతుందని నేను చెప్పను, కానీ ఉన్నదాన్ని సంరక్షించుకోవచ్చు అనుకుంటున్నాను నేను. బాయ్ బాయ్.